పృథ్వీ ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్ సభకు నమస్కారం. సభాధ్యక్షుడు అన్న బలవంతన్న మరియు మా పాత హెడ్ మాస్టర్ రిటైర్డ్ ప్రభాకర్ రెడ్డి గారికి, మిగతా మిత్రులు, మా ఆంటీకి, అక్కకు, ఇంకొక అక్కకు, ఇదందరూ కలిసి ఎందుకు అంటున్నారు అందరూ నేను చెప్తాను. మరియు ప్రియమైన చిన్నారులకు అభినందనతో, మీరు అనుకున్నట్టుగా నేను 1989లో ఫస్ట్ అపాయింట్మెంట్ నాకు. నేను ఎక్కువ చెప్పాను నా చరిత్ర, షార్ట్ చెప్పేస్తాను. 89లో నేను డైరెక్ట్ జేఎన్టీ నుంచి వచ్చేసాను ఇక్కడ. నా ఫైనల్ సెమిస్టర్ ఇంకా ఉండిపోయింది. దానికి అప్పుడున్న వెంకటరెడ్డి సార్ కొద్దిగా కొంత నాకు లీవ్స్ అవి కొంచెం వీళ్ళతో నాకు కూడా కంప్లీట్ చేశాను. సో ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఎట్లా ఉన్నా అంటే ఈ మీసాలు అవి చిన్నగా ఉన్నా, బక్క ఉన్నా, జస్ట్ నా వయసు అప్పుడు 20+ వచ్చి నేను జైలు కావడానికి వచ్చి అలా కూర్చున్నా. ఇక్కడ ఉండే అది హెడ్ మాస్టర్ కూర్చున్నప్పుడు స్వర్ణల్య టీచర్, ఆంటీ, మళ్ళీ ఇంకొక జయమణి టీచర్ వాళ్ళు పక్కనే కూర్చున్నారు. కూర్చొని నన్ను ఏమంటుంది అంటే, అప్పుడు అడ్మిషన్స్ అయితే నువ్వు అడ్మిషన్కి వచ్చి కూర్చొని మాట్లాడతావు హెడ్ మాస్టర్తో. అరే లేదు మేడం, నేను సార్ మాట నేను చెప్తున్నాను. అర్థమైందా? అంత చిన్నగా ఉన్నా, వీళ్ళు అంత పెద్దగా ఉన్నారు. పీటీ అక్కనే అంటుంది, మేడం అక్కనే అంటుంది. అప్పుడున్నటువంటి విలువలు ఇప్పుడున్నటువంటి విలువలు అట్లా లేవు నాకు. మన పిల్లలు, మీ పిల్లలు చదివించాలంటే కూడా అట్లా లేదు. రూల్స్ మారినాయి. ఉపాధ్యాయుడు కుటవుడు ఉన్నటువంటి బాయ్స్ కూడా నాకు దెబ్బలు తినడం కొట్టడం నాకు చూపించడం నాతో ప్రతి ఒక్కరిని కొట్టినా. లంగాగా ఉన్నటువంటి కొడుతుంటే ప్రతి ఒక్కరిని కొట్టడం అంటే పనుండి కోపం నుండి కాదు, వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేసిన. ఏదో ఒకటి ఎంత కొట్టినా కూడా వాళ్ళు ప్రేమించేవాళ్ళు, తిరిగి మాట్లాడేవాళ్ళు కాదు, వాళ్ళ పేరెంట్స్ వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒక చిన్న దెబ్బేస్తే మా అమ్మాయిని ఎందుకు కొట్టినా, అబ్బాయిని ఎందుకు కొట్టినా కేసులు, ఉపాధ్యాయుల పైన కేసులు, పిల్లల్ని కొడితే ఇంకా జైలుకు పంపిస్తున్నారు. కాబట్టి కొడతలేరు, చదువు కూడా చెప్తలేరు. చాలా రోజులు 25 సంవత్సరాల తర్వాత అసలు ఎట్లుంటారు పిల్లలు అందరినీ నేను గుర్తుపడతాను. కానీ ఆ చిన్నగా వెళ్ళిపోతే, ఇంటికి వెళ్ళిపోతే గుర్తుపడతాను. మొన్న సంజయ్ నేను పెట్టా ఫోటో ఒకటి, ఆ చిన్నగా ఉన్నప్పుడు ఆ క్లాస్ రూమ్లో ఆ పెయింటింగ్ ఎగ్జిబిషన్లో పెట్టినా. చాలా చిన్నగా ఉన్నారు అప్పుడు మీరు. అట్లా మిమ్మల్ని ఒక 25 ఏళ్ళు వెనుకకి వెళ్ళిపోతే మిమ్మల్ని తెలుసుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో విలువలతో కూడినటువంటి చదువులు ఉంటాయి, సంస్కారం ఉంటుంది. మీరు ఆ సంస్కారంతోనే మమ్మల్ని విద్యన వారిని భావిస్తూ, మరి ఇంతమందిని గ్యాదర్ చేసి మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకొని టైం కేటాయించుకున్నారో. నేనైతే 20 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ నుంచి ఈరోజే రావడం ఈ స్కూల్కు. 2020లో వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి. 20లో వెళ్ళిపోయిన తర్వాత నన్ను మొన్న వీక్ పిలిచారు ఒక గ్రూప్ వాళ్ళు. ఆ రోజు మా ఫ్రెండ్స్ ఇద్దరి రిటైర్మెంట్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు రావడానికి ప్రయత్నం చేస్తే రాలేకపోయినా. 24 సంవత్సరాల తర్వాత ఈరోజు చూస్తుంటే సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. ఆయన ఇప్పుడు అప్పుడు ఒక 6 మంది టీచర్లు 89లో సబ్జెక్టుకు అసలు ఒకరు కూడా ఉండకపోతే కొన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్ టీచర్ చెప్తుండే, సోషల్ టీచర్ చెప్తుండే, మిగతా నేను డ్రాయింగ్ ఉన్నా కూడా నేను సైన్స్ చెప్తుండే. అట్లా చాలా మటుకు ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు అన్నిటికీ సబ్జెక్టులు. ఇప్పుడు ఇందాక బల్వంత్ రెడ్డి సార్ని అడిగితే చెప్తున్నాడు, 40 మంది కనుక మనకు అప్పుడు ఉంటే ఏమైతుంటారు మీరంతా, పెద్ద ఆఫీసర్లు అవుతుంది. మనకున్నటువంటి వనరులు తక్కువ, టీచర్స్ తక్కువ, తర్వాత అకామిడేషన్ లేకుండే. వర్షం వస్తే అవసరమైతే కొన్ని తరగతులు కూలిపోయేటట్టుండే అంటే ఇంటికి పంపించేస్తుంటే ఆ కింద ఆ చెట్టు ఎక్క ఉండేది పెంకలది, అదంతా కురుస్తుండే. అట్లా ఈ 10th క్లాస్ కూడా ఇది కూడా అంతా లీక్ అవుతుండే. సో ఆ పరిస్థితులలో మీరు చదివి ఈ స్థాయికి వచ్చినందుకు కూడా మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. కాకపోతే మరి కొన్ని మీరు ఈ పాఠశాలలో చదివి మనకి ఈరోజు ఆశ్రయించినందుకు బల్వంత్ రెడ్డి అన్నకు, అదే కాకుండా మనలో ఎవరైనా కనుక మంచి పొజిషన్లో ఉండి, మీలో ఎవరైనా మంచి పొజిషన్లో ఉండి, సార్ మేము ఇది చేయగలుగుతాం, ఇది చేయగలుగుతాం సార్, మేము ఏదైనా చిన్న కార్యక్రమాలు ఏదైనా చేయగలిగితే కనుక వీలైతే వచ్చి ఈ పాఠశాల చేయండి. మేము చాలా సంతోషిస్తాం.
అండ్ మీరే కాకుండా మీ తర్వాత తరం ఏదైతే ఉందో మీ పిల్లలు బాగా చదివించండి, మంచి నడవడిక నేర్పించండి, మంచి సంస్కారం నేర్పించండి, మంచి బాటలు నడిపిస్తారని కోరుకుంటూ లడ్డం రమేష్ అని ఉండే వాళ్ళ గురించి ఒక నిమిషం. వాడు ఏంటంటే మామూలుగా ఎంత చేస్తుండే తరగతి గదిలో టీచర్స్ లేనప్పుడు వాడు మిమిక్రీ చేస్తుండే. ఎవరు టీచర్లు ఎట్లా చేస్తారు, ఏ టీచర్ ఎట్లా మాట్లాడతారు, ఏ సార్ ఎట్లా మాట్లాడతారు అట్లా మిమిక్రీ చేస్తుంటే అది మేము గమనించిన నేను ప్రసాద్ సార్ వీళ్ళు ఎట్లన్నా చేసి స్టేజ్ మీద తీసుకుపోయి మిమిక్రీ చేస్తే వీడు ఏదో ఒకటి అయితే అనుకుంటుంది. సో ఆ విధంగా వాడు ఒక రకంగా వాడు హీరో అయిపోయాడు. ఆ మిమిక్రీ చేయడం అనేది అంతా ఏదైనా కానీ చేయగలుగుతుంది. ఈరోజు ఎవరైనా టీచర్ ఎన్నికలు పెట్టుకొచ్చింది వీళ్ళంతా కూడా ఒక 25 to 30 years బ్యాక్ వెళ్ళిపోయి ఈరోజు అందరూ కూడా ఒకరినొకరు కలుసుకొని దాంట్లో మీరు కూడా మమ్మల్ని కూడా పాల్పంచుకునేటట్టుగా చేసి మా అందరికీ కూడా ఈ సమయాన్ని కేటాయించి మరి ఇంత మంచిగా జరిగినందుకు మీ అందరికీ కూడా పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.